హాయ్ అండి, ఈరోజు నేను భక్ష్యాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం నేను 2 గ్లాసుల శనగపప్పు అనేది తీసుకున్నానండి. దాన్ని ఒక కుక్కర్లోకి వేసుకుంటున్నాను. ఈ విధంగా 2 గ్లాసుల శనగపప్పు తీసుకొని ఒకసారి శుభ్రంగా బాగా కడుక్కోవాలండి. మంచిగా 1-2 సార్లు కడుక్కొని ఆ నీళ్లు వంపేసుకోండి. ఇప్పుడు 4 గ్లాసుల నీళ్లు వేసుకుంటున్నాను. 1 గ్లాసు శనగపప్పుకు 4 గ్లాసుల నీళ్ళు అనేది సరిపోతాయండి. ఈ విధంగా నీళ్లు వేసుకొని కుక్కర్కి మూత పెట్టుకొని విజిల్ పెట్టుకోవాలండి. దీన్ని మనం స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. మరి ఎక్కువ మెత్తగా కూడా ఉడికించకూడదు, కొద్దిగా పలుకుగానే ఉండాలి. ఈలోపు మనం బెల్లాన్ని తురుముకుందామండి. 2 గ్లాసుల శనగపప్పుకు 2 గ్లాసుల బెల్లం తురుము అనేది సరిపోతుంది. అంటే 1/2 కేజీ శనగపప్పుకు 1/2 కేజీ బెల్లం అనేది స్వీట్ సరిపోతుందండి. ఈ విధంగా బెల్లాన్ని అంతటిని తురుముకోండి. ఇప్పుడు పప్పు అనేది ఉడికిందేమో చూద్దామండి. మరి మెత్తగా ఉడికించుకోకూడదు. ఇలా ఈ విధంగా ఉడికింది కదా, కొద్దిగా వాటర్ ఉన్నాయి కదా, వాటర్లో ఇంకా ఉడికిపోతుందండి అది. అందుకే మనం స్ట్రైనర్ తోటి పప్పును తీసి వేరొక గిన్నెలోకి వేసుకోవాలి. నీళ్ళు ఏమీ రాకుండా చూసుకొని వేరొక గిన్నెలోకి వేసుకోండి. మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి, కాబట్టి పూర్తిగా చల్లారాలి పప్పు అనేది. ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి. కొద్దిగా వెడల్పుగా ఉన్న గిన్నె లాంటిది తీసుకొని దాంట్లోకి వేసి ఫ్యాన్ గాలికి ఆరబెట్టండి. పప్పును పూర్తిగా చల్లారాలండి. ఈ విధంగా ఈలోపు మనం పిండి అనేది కలుపుకుందాం. నేను 1/2 కేజీ మైదా తీసుకున్నానండి. మీరు దీని ప్లేస్లో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. మైదా పిండితోని టేస్ట్ బాగుంటుందని మైదా పిండి వాడుతున్నాను. దీంట్లో కొద్దిగా నీళ్లు వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోండి. ఇలా ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 1/2 కప్పు వరకు నూనె వేసుకోండి. నూనె వేస్తే పిండి సాఫ్ట్గా అవుతుందండి. దీన్ని మనం ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఈ విధంగా నూనె మొత్తం పిండికి పట్టుకునే విధంగా నేను చూపిస్తున్న విధంగా ఇలా నొక్కి పెట్టేసి పిండి మొత్తం స్ప్రెడ్ చేయండి. నూనెను డ్రైగా అవ్వకుండా ఉంటుంది పిండి. ఇప్పుడు మూత పెట్టి దీన్ని కూడా పక్కన ఉంచుకోండి. మనం ఇందాక తురుముకున్న బెల్లం ఉంది కదా, దీన్ని కొద్దిగా కరిగించుకోవాలండి. డైరెక్ట్గా మనం బెల్లం వేస్తే దాంట్లో ఇసుక, రాళ్ళు లాంటివి ఏమైనా ఉంటాయి కదా, బొబ్బట్లు తినడానికి అంత బాగుండవు. కాబట్టి ఇలా ఒకసారి కరిగించుకోండి. చిన్న టీ గ్లాస్ అన్ని నీళ్లు వేసుకొని ఇలా బెల్లాన్ని కరిగించుకోండి. మరి నీళ్ళు ఎక్కువ వేయకూడదండి, పూర్ణం అనేది లూజ్ అవుతుంది. తర్వాత ఈలోపు మనకు పప్పు అనేది చల్లారిపోతుంది. చల్లారిపోయిన పప్పును కొద్దిగా తీసుకోవాలి. దీంట్లో 2 ఇలాచీలు వేసుకున్నాను. కొద్దిగా సోంపు వేస్తున్నానండి. సోంపు ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి. వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలాగే పప్పు మొత్తాన్ని గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి. కొద్దిగా తీసుకుంటే మంచిగా గ్రైండ్ అవుతుందండి. ఇప్పుడు మనం కరిగించుకున్న పాకాన్ని వడగట్టుకొని ఇలా దాంట్లోకి మనం రుబ్బి పెట్టుకున్న శనగపప్పు మిశ్రమం అనేది వేసుకోవాలండి. బెల్లాన్ని వడగట్టుకోండి, ఇసుక లాంటివి రాకుండా ఉంటుంది. జాలితో వడగట్టుకోవాలి. దాంట్లో ఇప్పుడు మనం రుబ్బుకున్న ఈ శనగపప్పుది మిశ్రమం వేసుకున్నానండి. మీకు ఎక్కడైనా కొద్దిగా లూజ్గా అయినట్టు అనిపిస్తే కొద్దిగా బొంబాయి రవ్వ వేసుకోవచ్చు, టేస్ట్ ఏమీ మారదు. ఈ విధంగా ఉడికిన తర్వాత దాన్ని కూడా చల్లారబెట్టుకోండి. మనకు భక్ష్యాలు చేయడానికి పూర్ణం కూడా చల్లారాలి కదా, ఫ్యాన్ గాలికి ఆరబెడితే చల్లారుతుందండి. భక్ష్యాలు చేయడానికి ఇలా నేను ప్లాస్టిక్ కవర్ ఒకటి తీసుకున్నాను. దీనిపైన చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయండి. మనం శారీస్ అయినా డ్రెస్సెస్ అయినా తీసుకున్నప్పుడు కవర్స్ వస్తాయి కదా, ఆ కవర్ తీసుకొని నూనె అనేది రుద్దుకున్నానండి దానికి. ఇప్పుడు పిండిలో నుంచి కొద్దిగా పిండి తీసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేసుకోవాలి. కొద్దిగా వెడల్పుగా దాంట్లోకి పూర్ణంని చిన్న ఉండలాగా చేసి వేసుకోండి. మనం తీసుకున్న పిండికి సరిపడా దీన్ని పిండితో మొత్తం కవర్ చేసుకోవాలండి. ఈ విధంగా పిండి మొత్తం మంచిగా ఇలా చేసుకోండి. పూర్ణం అనేది బయటికి రాకుండా ఉండాలి. ఆ విధంగా కవర్ చేసుకోండి.
కవర్కి మంచిగా మనం నూనె అనేది రుద్దుకున్నాం కదా, దానిపైన పెట్టి ఒకసారి చేతులతో నొక్కండి. పూర్ణం అనేది అన్ని వైపులా మంచిగా స్ప్రెడ్ అవుతుందండి. ఇలా ఒకసారి నొక్కిన తర్వాత కవర్ని పైన కూడా పెట్టేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. మీరు ఎంత పల్చగా అంటే అంత పల్చగా చేసుకోవచ్చండి. చాలా బాగా వస్తాయి. ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి. ఇలా పిండి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోండి, కొద్దిగా నెయ్యి వేసుకోండి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనెతో అయినా కాల్చుకోవచ్చు. నేనైతే నెయ్యి వేసాను. తర్వాత మనం చేసుకున్న ఈ భక్ష్యాలు ఉన్నాయి కదా, ఇది వేస్తున్నానండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి, అప్పుడే మంచిగా వేగుతుంది. పైన మరికొద్దిగా నెయ్యి రాస్తున్నాను. స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచకూడదండి, మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి, అప్పుడే మంచిగా వేగుతాయి. ఇలా రెండో వైపు కూడా తిప్పుకున్నానండి. ఇలా అంతే అండి, భక్ష్యాలు అనేది మనకు రెడీ అయ్యాయి. ఇంకొకటి కూడా వేసుకుంటున్నాను. ఇలా కొద్దిగా పూర్ణం బయటికి కనిపిస్తుందండి, ఏం కాదు, పర్ఫెక్ట్గానే వస్తాయి. అలా కూడా చాలా బాగున్నాయండి టేస్ట్. మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ కూడా చేయండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉన్నాయండి. ట్రై చేయండి.